హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చిలకడ దుంపలతో రుచికరమైన హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలున్న ఈ చిలకడ దుంపల్ని చాలా వరకు అయితే ఉడికించుకునే తింటుంటారు కదండి. కానీ వీటితో ఇలా స్వీట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ హల్వా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనము చిలకడ దుంపల్ని తీసుకుందాము. వీటినైతే ఏరియాని పట్టి చిలకడ దుంపలు, రత్నపురి గడ్డలు, అలాగే గెంసుగడ్డలని కూడా పిలుస్తుంటారండి. మా సైడ్ అయితే మేము వీటిని గెంసుగడ్డలనే అంటాము. సో వీటిని ఇలా పైన ఆ చెక్కు ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా తీసేసి నీట్గా కడిగి ఇలా బౌల్లోకి తీసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని అలాగే ఉంచుకున్నట్లయితే ఇవి కొంచెం తొందరగా నల్లగా కలర్ వచ్చేస్తాయండి. సో అందుకని చెప్పేసి ఇలా నీళ్ళల్లో పెట్టుకొని ఎప్పుడైతే మనం వీటిని తురుముకుంటామో అప్పుడైతే వాటర్లో నుంచి బయటికి తీసి ఇలా చక్కగా తురుముకోవాలి. అలాగే తురుముకునేటప్పుడు కూడా మనం ఎప్పుడైతే హల్వా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటామో సో దానికంటే ముందే తురుముకోవాలండి. మరి ఎక్కువసేపు ముందుగానే తురుము పెట్టుకున్నట్లయితే ఈ తురుము కూడా మనకు కొంచెం నల్లగా మారిపోతుంది. సో ఇలా నీట్గా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా చక్కగా వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ చిలకడ దుంప తురుముని ఇలా బౌల్తో కానీ కప్పుతో కానీ కొలిచి తీసుకోవాలండి. నాకైతే నేను తీసుకున్న ఈ చిలకడ దుంపలతో 2 కప్పుల తురుము అయితే వచ్చింది. సో ఇలా తురుముని కొలుచుకొని తీసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసే కొద్దీ మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే ఈ తురుము అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ. సో ఇలా రవ్వని యాడ్ చేసిన తర్వాత మరో 2-3 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనము రవ్వ యాడ్ చేసిన తర్వాత ప్యాన్కి కొంచెం అంటుకున్నట్టుగా అవుతుందన్నమాట. దాన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇందులో నేను ఎక్స్ట్రా నెయ్యి కూడా వేయలేదు. మనం ఫస్ట్ వేసిన నెయ్యితోనే ఫ్రై చేసేసాను. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. మనకు ఈ తురుము కూడా కొంచెం సాఫ్ట్గా అయింది కదండి. సో ఇలా లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 1 కప్పు పాలు వేసిన తర్వాత అంతా చక్కగా కలిసేలా ఇలా కలుపుకోండి. అలాగే ఈ పాలనేవి చిక్కటి పాలని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మిగతా కప్పు పాలని కూడా ఇందులోకి యాడ్ చేసేసి మరోసారి బాగా కలుపుకొని పాలు మరిగేంత వరకు అయితే ఇప్పుడు మనము వెయిట్ చేద్దాము. జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ వరకు వెయిట్ చేసామంటే ఇలా మనకు ఇది ఉడకటం అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే ఉడకటం స్టార్ట్ అవుతుందో మనకు పాయసం అనేది కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఈ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి మనకు పాలు అనేవి ఎగిరిపోయాయి. అలాగే మనకు ఈ తురుము కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది కదండి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల ఈ చిలకడ దుంప తురుముకి 1 కప్పు తురిమిన బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే 3/4 కప్పు వరకు వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇలా మనము బెల్లం వేసి ఈ బెల్లాన్ని కరిగించుకున్నప్పుడు మనకి హల్వా అనేది కొంచెం లూజ్గా అవుతుంది. చూడండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పలచబడుతుంది అనమాట. సో దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు బెల్లానికి బదులు పంచదారనైనా సరే యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. దీన్నైతే కంటిన్యూగా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇందులో మనము పాలు వేసాము, అలాగే రవ్వ కూడా యాడ్ చేసాము. సో దానివల్ల తొందరగా అడుగు పడుతుందన్నమాట. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు సేమ్ ఇదే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది.
సో చూస్తున్నారు కదండి, మనకు ఈ హల్వా అయితే బాగా దగ్గరికి వచ్చేసింది. అలాగే కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉడికించుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఫైనల్గా మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా సింపుల్ అండి. చాలా అంటే చాలా సింపుల్. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చెప్పాను కదండీ! సో, అది మీరు టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుందనమాట. చాలా బావుంటుంది. అంతేనండి, మనకు ఈ టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.